రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ భూపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నగర శివారు ప్రాంతాల్లో చేపట్టే బడా కన్స్ట్రక్షన్ల వద్ద, ఫామ్ హౌస్ల వద్ద సెంట్రింగ్ బాక్సులు చోరీ చేసే ముఠాను ఆట కట్టించారు చేవెళ్ల పోలీసులు. ఈ ముఠా 6 నెలలుగా చేవెళ్ల ప్రాంతంలో 11 కేసులకు సంబంధించిన 25 లక్షల విలువ చేసే 48 టన్నుల సెంట్రింగ్ బాక్సులను చోరీ చేశారు. 18 సభ్యులున్న ఈ ముఠా నాయకులతో 8 మందిని అరెస్టు చేసి 43 టన్నుల స్లాబ్ బాక్సులు రికవరీ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించి కేసు విచారణకు కస్టడీకి తీసుకోగా ముఠా గుట్టురట్టయింది. కేసు వివరాలు చేవెళ్ల ఠాణా సీఐ శ్రీధర్ భూపాల్, ఇన్స్పెక్టర్ ఎస్ఎలతో వెల్లడించారు. ఎంటకిస్కర్ ఈ యూపీ ముఠాలో ఉన్న వ్యక్తులు అంతా డైలీ వేజ్ వర్కర్స్. వీళ్ళంతా గతంలో ఈ సెంట్రింగ్ గోడౌన్లో పనిచేసిన వ్యక్తులే. దాదాపుగా ఈ సెంట్రింగ్స్ మన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటికి వాళ్ళ యజమానులు ఈ సెంట్రింగ్ డబ్బాలు కన్స్ట్రక్షన్ నిమిత్తము అక్కడ పంపడము, ప్లస్ అక్కడ నుంచి మళ్ళీ పని అయిపోయింది. ఈ నెల 10వ తేదీ ఇందులో అల్తాఫ్ మరియు ఇమ్రాన్ ఇంకా ఒక 4 ముఖ్యులు ఉన్నారు. వీళ్ళే డే టైంలో ఒక మోటార్ సైకిల్ పైన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎక్కడ ఉందో అక్కడ అల్తాఫ్, ఇమ్రాన్, వసీ ఉత్తరప్రదేశ్ కూడా సర్చ్ పార్టీ అనేది అక్కడ పంపి మిగతా అవుట్స్టాండింగ్ అక్యూజ్ని కూడా త్వరలో పట్టుకోవడం అదిగా పెట్టేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి, మెనాన్స్ అది కావాలనే ఉద్దేశంతో మా టీంతో పాటు స్ట్రాటజిక్ ప్లేసెస్లో నిఘా పెట్టడం జరిగింది. దాని తగ్గట్టే వీళ్ళు ఆ రోజు దొంగతనం రావడము, రిటర్న్లో పట్టిన క్రమంలో రిజ్వాన్ మరియు అహ్మద్ బృందాన్ అనేది దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంలో 2 గాయాలని, వాళ్ళ సహకారం అనేది చాలా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ వివిధ తేదీల్లో చేవెళ్ళ, మోయినాబాద్, శంకరపల్లి, మోకిల, కొల్లూరు పరిధిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటికి స్లాబ్స్ వేసే క్రమంలో ఉపయోగించినటువంటి సెంట్రింగ్ బాక్సెస్, జాబ్ రాడ్స్ ఉంటాయి అన్నమాట. వీటిని దొంగిలించడం అనేది జరుగుతూ ఉన్నది. వాటిని కేసులు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే దీన్ని మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి ఒక అంతర్రాష్ట్రీయ ముఠాని ఏర్పాటు చేసుకుని తన ముఠాకి వెహికల్ని కూడా సమకూర్చి మార్నింగ్ సమయాల్లో అంటే ఉదయం పూట వాళ్ళు వెక్కి నిర్వహించుకొని ఏ ఏరియాలో భవన నిర్మాణం ఉంచుదామని ప్లాన్ చేసాం. మా ప్లాన్లో భాగంగా వాళ్ళు మాకు సహకరించారు. మేము రాత్రిపూట మా సిఏ గారు మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి అక్కడ మేము కూడా వెక్కి నిర్వహించడం జరిగింది. అదే రోజున వాళ్ళు అనుకోకుండా అదే రోజున యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఎలా అయితే వస్తారో అదే రోజు రావడం జరిగింది. రావడంతో వాళ్ళు మాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడడం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారంతా ఒక్కసారి అలర్ట్ అయ్యి పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళని కర్రలతో, రాడ్స్తో వాళ్ళని కూడా పట్టడం జరిగింది. వాళ్ళు కూడా గాయాలైనవి. వెంటనే మేము వాళ్ళందరినీ దాదాపుగా ఆ రోజు రాత్రి 6 మెంబర్స్ వరకు మేము ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకున్నాక తర్వాత మాకు తెలిసింది దీనంతటికి కూడా మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి మాత్రమే దీని ముఠాని రన్ చేయడం కానీ దీన్ని అధిపతిగా వ్యవహరించడం ఇట్లాంటివన్నీ కూడా తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్లో తెలియజేయడం జరిగింది. తర్వాత సార్ కూడా